ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి రావడానికి భయపడుతున్నారు. భయపడడానికి అయితే అంత అవసరం లేదు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ వ్యాక్సినేటెడ్ అండ్ స్టాఫ్ మెంబర్స్ ఆర్ ఆల్సో వ్యాక్సినేటెడ్. అండ్ ఆల్సో వీఆర్ కోవిడ్ ప్రోటోకాల్స్ అంటాము, అంటే మాస్క్, ఫేస్ షీల్డ్, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ పాటిస్తున్నాం. సో అండ్ రెగ్యులర్ పీపుల్ హు ఆర్ టెంపరేచర్ ఏమైనా పేషెంట్స్కి ఏమైనా ఎక్కువ ఉంది అంటే వీఆర్ అడ్వైజింగ్ టు కమ్ బ్యాక్ లేటర్, అంటే ఎమర్జెన్సీ ఏమీ లేదు అంటే. So we are taking utmost care to see that most of the patients who are entering in the hospital are not COVID positive. COVID positive patients ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే దెర్ ఇస్ అ రెడ్ కెనాల్ రూమ్ అని ఉంది. సపరేట్గా వాళ్ళని ఫాస్ట్గానే సపరేట్గా ఒక డాక్టర్ చూసేసి ఫాస్ట్గానే చెకప్ చేసి అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తారు. సో బట్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ వీఆర్ గోయింగ్ ఫర్ అ టెలి కన్సల్టేషన్. రెగ్యులర్గా అందరికీ ఫాలోఅప్స్, డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా పేషెంట్స్ అండ్ అడ్వాన్స్ క్యాటరాక్ట్ పేషెంట్స్కి అయితే రెగ్యులర్కి చెకప్ చేసుకుని వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఉంది, సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి చెక్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళడం మంచిది. డిలే చేస్తే ఏమంటే ఈ గ్లాకోమా ఉంటే వాళ్ళకి ప్రోగ్రెషన్ ఉందా లేదా అని తెలియదు, వాళ్ళు దే మైట్ లూజ్ ద విజన్. అండ్ డయాబెటిక్ రెటినోపతి పేషెంట్స్ రెగ్యులర్ 6 months ఫాలోఅప్కి రమ్మంటాము. వాళ్ళు కూడా కొంచెం భయపడి రాలేదు హాస్పిటల్ కంటే వాళ్ళ రెటినా ప్రాబ్లం ఎక్కువ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కూడా స్కాన్లు అవన్నీ ఉంటాయి, స్కాను ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేయాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ దే విల్ లూజ్ పార్షల్ లాస్ ఆఫ్ విజన్. ఇంకోటి కెరటోప్లాస్టీ పేషెంట్స్, అంటే ఈ నల్లగుడ్డు మార్పిడి అంటారు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ కూడా రెగ్యులర్ చెకప్కి రావాల్సి వస్తుంది. వాళ్ళకి ఐ ప్రెషర్స్ బాగానే ఉన్నాయా లేదా, వాళ్ళు డ్రాప్స్ కరెక్ట్గా వాడుతున్నారా లేదా, వాళ్ళకి ఏమైనా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా అని రెగ్యులర్ ఫాలోఅప్ చెకప్కి చెక్ చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తే వాళ్ళకి రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేసి ఓకే ఏమైనా ఉంది అంటే ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంకొకటి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాటరాక్ట్ ఉంది అంటే మనం అడ్వైస్ చేసి అట్లీస్ట్ వీ కెన్ గో హెడ్ విత్ ద లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ. చాలా డిలే చేస్తే అంటే లెన్స్ ఇండ్యూస్ గ్లాకోమా అని ఉంటుంది. దాంట్లో ఏమంటే చాలా మెచ్యూర్ అయిపోయి లెన్స్ పార్టికల్స్ లీక్ అయిపోయి ప్రెషర్స్ రైజ్ అయిపోయి వాళ్ళకి కంటి నరాల్లో డ్యామేజ్ అయ్యి దే మైట్ లూజ్ ద విజన్. సో వాళ్ళకి రెగ్యులర్ ఇమీడియట్గా క్యాటరాక్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ 4 డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా, అడ్వాన్స్ క్యాటరాక్ట్, ఇట్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. సో వాళ్ళు రెగ్యులర్గా చెకప్కి అయితే రావాల్సి వస్తుంది. ఇంకొకటి ఈ డ్రై ఐస్ కూడా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి లైక్ ఈవెన్ స్కూల్స్ ఆర్ క్లోజ్డ్, సో ఎవ్రీబడి ఈజ్ ఆన్ ల్యాప్టాప్ అండ్ డిజిటల్ ఉంది కాబట్టి వాళ్ళకి బ్లింకింగ్ తగ్గిపోయి కొంచెం డ్రైనెస్, బర్నింగ్ సెన్సేషన్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ ఉంటే హాస్పిటల్కి ఒకసారి ఐ చెకప్ చేసి విజన్స్ గ్లాసెస్ ఏమైనా ఉన్నాయని కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి గ్లాసెస్ ఉంటే వాళ్ళకి తెలియదు. సో గ్లాసెస్ ఉంటే గ్లాసెస్ గ్లాసెస్ ఇచ్చి ఏమైనా లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అని ఉంటాయి, అవి ఇవ్వాల్సి వస్తుంది. సో కోవిడ్ ప్రోటోకాల్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే. అందరూ మాస్క్ వేసుకునే వస్తే బెటరు హాస్పిటల్స్కి. అండ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ అవేమైనా ఉంటే టెలికన్సల్టేషన్ చేసుకోవడం మంచిది. One thing is very clear, as we all know that the government has already started vaccinated above 45 years above plus patients and all. So most of the patients with the eye problem will come after this age only. So my advice to all of you will be, please get it vaccinated. Come immediately in case you have an eye problem, because it should not happen that you delay your treatment, because we have been seeing because of some reasons, because of this fear factor, the patient landed up in the end stage of the disease where not much a doctor can do also. An end stage glaucoma disease is an irreversible damage. We can't do much about that this thing. So the advice to you is, by following all the protocols, this has to be done by at the doctor's level also, at the patient's level. Follow all the COVID protocols. In case you have an eye problem, come immediately to the hospital and get it treated. Don't delay the treatment as far as the treatment is concerned. This thing, yes, we are seeing the end stage diseases, we are seeing all those things are there, but as I told you, it might be because of the fear that has been there for the 6 months and all. All diabetic patient, all above 60 years of patient, please visit for that this thing treatment and the diagnosis and checkup and all.